బుజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. మిత్రులారా, మిషన్ 1000 లో భాగంగా ఈ రోజు మనం రంగస్థలం గురించి తెలుసుకోబోతున్నాం. అది తెలుసుకోబోయే ముందు దీని గురించి తెలియజేసేటువంటి వ్యక్తి మీ అందరికి తెలిసిన వ్యక్తి, మనందరికి తెలిసిన వ్యక్తి. కానీ ఆయన చేసినటువంటి కార్యక్రమాలు బహుశా అందరికి గుర్తుండకపోవచ్చు, కొందరికి తెలియకపోవచ్చు. ఆయన 4 నంది అవార్డులు పొందినటువంటి వ్యక్తి. సమాజంలో ఉన్నటువంటి మానవులపై ప్రభావం కలిగిస్తేటువంటి రుగ్మతల పైన వీడియోలు చేశాడు, టెలిఫిలింలు చేశాడు, షార్ట్ ఫిలింలు చేశాడు, అనేకం చేశాడు. ఎయిడ్స్ పైన తను తీసినటువంటి షార్ట్ టెలిఫిలిం 305 థియేటర్లో సుమారు 2 సంవత్సరాల పాటు కొనసాగింది. అటువంటి గొప్ప వ్యక్తి మనతో ఉన్నాడు. వారు జగ్గరాజు గారు. వారు కేవలం టెలిఫిలింలు తీయటం, నంది అవార్డులు పొందటంతో సంతృప్తి చెందిన వ్యక్తి కాదు. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వందలాది కార్యకర్తల్ని ప్రజా సమస్యలపై చైతన్యపరిచి నాటక రంగాన్ని పరిచయం చేసినటువంటి కళారూపాన్ని అందించినటువంటి వ్యక్తి. ప్రజానాట్య మండలి అనేటువంటి సంస్థకి అనేక సంవత్సరాల పాటు ప్రధాన బాధ్యతలు వహించినటువంటి వ్యక్తి. ఒకవైపు ఉద్యోగం, మరొక వైపు ఉద్యమం. అలాంటి వ్యక్తి జగ్గరాజు. ఆ జగ్గరాజు మనతో ఉన్నారు. జగ్గరాజు గారు నమస్కారం అండి. చాలా సంతోషం సార్ మీరు మా స్టూడియోకి రావటం. ఎన్ని చెప్పినా మీ గురించి తక్కువే. అయితే మిమ్మల్ని కోరేది, మీ సామాజిక నేపథ్యం ఏమో ఒకటి, కానీ బయట ఉన్న సమాజంలో ఏముందంటే నటన అనేది అందరికి రాదు, అది దేవుని బిడ్డలకే వత్తది. ఇంకా చెప్పాలంటే ముఖంలో పుట్టినటువంటి వాళ్ళకి వత్తది, భుజాలలో పుట్టిన వాళ్ళకి రాదు అని. నువ్వేమో భుజాలలో పుట్టిన మనిషివి, కానీ కాళ్ళల్లో పుట్టిన వాళ్ళకు కూడా నటన నేర్పి వాళ్ళకు ఈ రోజు బెస్ట్ కళాకారులుగా తీర్చిదిద్దారు. నటన కొందరికే వస్తుందా, అందరికి వస్తుందా ఏంటి అంటే దీన్ని విప్పి చెప్పాలంటే అసలు నటన అంటే ఏంటో తెలిస్తే అది కొందరికి వస్తుందా అందరికి వస్తుందా అనేది అర్థం ఉంది. అభినయం అనేది తనది కాని మరొక పాత్ర యొక్క రూపాన్ని తనదిగా నమ్మి ఎదుటి వాళ్ళని నమ్మించడానికి చేసే ప్రయత్నమే యాక్టింగ్. ఇది ఎవరు చేసినా, ఏ కులం వాళ్ళు చేసినా. నేను ఎక్కువ అట్టడుగు ప్రజలతోటే నేను పనిచేశాను. దాని యొక్క నిర్వచనం అది. రెండో నిర్వచనం ఏంటంటే ఇట్ ఇస్ ఏ క్రియేషన్, సృష్టించటం. నీలో ఒక, నేను రైతుని కాదు, కానీ ఈ దేశంలో కోట్లాది మంది రైతులు ఉన్నారు. వాళ్ళందరి యొక్క ఆలోచనల్ని, వాళ్ళ ఆహారాన్ని, వాళ్ళ వేష భాషల్ని అన్ని నేను పుణుకుపుచ్చుకొని నాలో ఒక కొత్త రైతుని సృష్టించడం. ఈ క్రియేషన్ అనేది ఒకేలాగా ఉండదు ఎవరిది. అట్టడుగున్న దళితులు దే ఆర్ మోర్ క్రియేటర్ దాన్ అదర్స్. అసలు వాళ్ళకి ఏమి రానే రాదు, వాళ్ళకి దైవభక్తి ఉండదు, వాళ్ళు కాలాల నుంచి పుట్టోళ్ళు అని అంటారు కదండి. అదే యాక్టింగ్ అంటే ఇన్వాల్వ్మెంట్, పాత్ర ప్రవేశం, ఇన్వాల్వ్మెంట్. అలా నేర్పింది వాళ్ళ జీవిత పాఠాలే నేర్పింది. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్, మీరు కొన్ని వందల మంది నడుస్తుంటారు చూడండి. మనం కుడికాలు ముందేసినప్పుడు ఎడంకాలు ముందుకు వస్తుంది, ఎడంకాలు ముందేసినప్పుడు కుడి చేయి ముందుకు వస్తుంది. అందరికి ఈ ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది ప్రజలందరూ అలాగే నడుస్తారు. అంతే కదా, మరి అట్లే నడుస్తారు కదా. కానీ ఏ ఒక్కరి నడక స్టైలు ఏ ఒక్కరి దాగా ఉండదు. అన్ని కోట్ల డిఫరెన్స్ ఆ నడకల్లో ఉంటాయి. మీరు కావాలంటే టెస్ట్ చేయండి, చూడండి. బికాస్ దేర్ ఓన్ క్రియేషన్ అది. వాళ్ళ సొంత, నా నడక నా క్రియేషన్ అది. చిన్నప్పుడు నడిపిస్తా ఉంటాము, తర్వాత నేను నడుస్తా ఉంటాను. ఆ నడిచే స్టైల్లోనే నాకు ఒక స్టైల్, నేను ఒక కొత్త నడకని క్రియేట్ చేస్తాను. నాలాగా ఇంకెవ్వరూ నడవరు. అది ఇంకా అలాంటప్పుడు క్రియేషన్ అనేది అందరూ చేస్తున్నప్పుడు దీంట్లో హెచ్చు తగ్గులనే ఉండవండి. దానికి ఒకటే చెప్తాం, నటన కాదు వరం, అది కృషి సాధనల స్వయం వరం. నేను కృషి సాధన చేస్తాను అంటే వాడు ఖచ్చితంగా ఎవడైనా గొప్ప కళాకారుడు అవుతాడు. దానికి కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, సంబంధం లేదు. ఎందుకంటే దాంట్లో ఆ శక్తి ఉంది. దానికి దైవభక్తితో సంబంధం అసలు సంబంధమే లేదు. ఇప్పుడు టు బి ఫ్రాంక్ గా చెప్పాలంటే ఈ వేళ దైవభక్తితో ఉన్నటువంటి మనుధర్మ శాస్త్రం, అలాగే భరత ముని నాట్య శాస్త్రం, ఇవన్నీ చెప్తారు. భరత ముని నాట్య శాస్త్రం ప్రకారం దాన్ని ఏమంటారంటే అది ఒక భావుకత. ఎవ్వడు నేను కళాకారుడు అయినా వాడు నేను ఇలా కళాకారుడిగా రాణించాను అని చెప్పమనంటే ఒకటి కెనాట్ సే. మరి ఎట్లా ఇది? ఇట్ ఇస్ ఎ సైంటిఫిక్ ఫిలాసఫీ, ఇట్ ఇస్ సైన్స్. ఏంటి ఆ సైన్స్? 100 డిగ్రీలో నీరు ఆవిరవుద్ది, 100 డిగ్రీలు వస్తే ఖచ్చితంగా అవుద్ది. యాక్టింగ్ కూడా అంతే, ప్రకృతిలో ఒక భాగమే. ప్రకృతిని గమనించి ప్రకృతి గమనాన్ని చేసి మొట్టమొదటిసారి అది నటనాన్ని తెలుసు, స్టేజ్ మీద ఆడు నిజంగా కాదని తెలుసు, అయినా ఆడియన్స్ కూర్చొని ఏడుస్తూ ఉంటారు అనే దాని మీద రీసెర్చ్ చేసి స్టాన్స్లవిస్కీ అన్న ఆయన, బెర్టోల్డ్ బ్రెక్ట్, వీళ్ళు ప్రకృతి సూత్రాల నుంచి నటన విడదీసి దాంట్లో ఒక భాగంగానే చూశారు. కాబట్టి మనం కూడా అట్లా విశ్లేషించి చూసుకున్నప్పుడు మాత్రమే అది అందరిది అవుతుంది తప్ప అది ఏ కొందరిది కాదు. అట్లా చేయలేం కూడా. జగ్గరాజు గారు, గతంలో వృత్తి కళాకారులు ఉండేవాళ్ళు. అంతేకాకుండా మరికొంతమంది తమ పనులు తాము చేసుకుంటున్నప్పటికీ కూడా కళాకారులుగా సమాజానికి పనిచేసే ఒక మంచి సాహిత్యాన్ని కావచ్చు, కళలు గాని అందించేవాళ్ళు. కానీ ఇప్పుడు అంతా పెయిడ్ కళాకారులు అయ్యారు. ఎందుకు? దీనికి 2 రకాలండి మీరు చెప్పినట్టు. ఒకటి వృత్తి కళాకారులు, అది సురభి నాటక రంగం. సురభి నాటకాలు బాగా ఒకప్పుడు ఆడేవి.
టెక్నిక్ కూడా సురభి వాళ్ళ టెక్నిక్, వాళ్ళ ఓన్ క్రియేషన్ తోటి అద్భుతమైన టెక్నిక్ ప్రదర్శించేవాళ్ళు. టికెట్ కొనుక్కొని చూసేవాళ్ళు. ఈవేళ అంత అద్భుతంగా ఆడుతున్నా కూడా జనం వాటిని చూడటం లేదు, టికెట్ కొనుక్కొని వెళ్ళటం లేదు. ఎన్నో ఒక 5-10 మందో తప్ప అది అంత ఆధారం లేదు. రెండో నాటక రంగం మీరు చెప్పింది ఔత్సాహిక నాటక రంగం. వాళ్ళు కూడా జనం కోసం అని చెప్పినా వాళ్ళ కోసం, వాళ్ళ ఆనందం కోసం, వాళ్ళ నటనా ప్రభావం చూపించడం కోసం పగలంతా వాళ్ళు ఏదో వర్క్ చేసుకుంటారు, ఆఫీసులో పని చేస్తారు, కంపెనీలో పని చేస్తారు, సాయంత్రం రిహార్సల్ చేసి నాటకం ఆడతారు. ఇది రెండోది. ఇప్పుడు ఈ రెండో దానికి కూడా ఆధారం లేదు. ఇంత ముందు పరిషత్తులు అయి ఉంటే ఇప్పుడు బాగా తగ్గిపోయినాయి. ఎందుకు తగ్గిపోయినాయి అంటే డిఫరెన్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే రియల్ గా జనం యొక్క వాస్తవ సమస్యల్ని వాస్తవంగా ప్రతిబింబించడంలో ఈ ఫెయిల్ అయింది. జనంకి ఏం కావాలా, జనం కావాల్సింది కనుక మనం ఇవ్వగలిగితే అది నిలబడుతుందని. దాంట్లో భాగంగానే ఇప్పుడు ప్రొఫెషనల్ థియేటర్స్ ఆల్మోస్ట్ ఆల్ డెడ్ లేవు. సురభి కూడా ఆల్మోస్ట్ ఆల్ ఏదన్నా అనుకుంటే వాళ్ళు ఆ టైంకి జమ అయ్యి రిహార్సల్ చేసి ఆ ప్రదర్శనలు వేస్తా ఉన్నారు తప్ప ఇదివరకు లాగా థియేటర్ కట్టి ఆ థియేటర్ లోనే నెల రోజుల అందులోనే వేసే పరిస్థితి లేదు. రెండోది ఆ తర్వాత వాళ్ళందరూ చాలా వరకు చనిపోయారు. ఇప్పుడు కొద్ది మందే మిగిలారు. కాబట్టి ఒక ప్రొఫెషనల్ థియేటర్ ని మనం నడిపితే, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే, వాళ్ళు చేస్తే, ఇప్పుడు మీరు 100 చెప్పండి, నేను రియల్ గా స్పందిస్తేనే జనం స్పందిస్తారు. ఆ హృదయం కదలకుండా, నాకు చెమటలు పట్టకుండా, నా కళ్ళంటే నీళ్లు రాకుండా, ఆ ఎమోషన్ నేను ఫీల్ అవ్వకుండా జనాలు ఫీల్ అవ్వమంటే ఫీల్ అవ్వరు. సో ఇది దాంట్లో ఉన్న ప్రధాన అంశం. ఇప్పుడు నాటక రంగంలో ప్రొఫెషనల్, అమెచ్యూర్ నాటక రంగం కూడా చాలా వరకు తగ్గింది. జనం టికెట్ కొనుక్కొని చూడాలా, వాళ్ళకి అలవాటు చేయాలని రసరంజన్ అనే ఒక నాటక సంస్థ ప్రారంభమైంది. అది కూడా ఇప్పుడు ప్రతి నెల నాటకాలు ఆడేది ఇప్పుడు తగ్గిపోయింది. ఎందుకంటే వాళ్ళు టికెట్ పెట్టినా కొద్దిమంది చూడటం తప్ప వాళ్ళ నాటకం వేయించుకున్న వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. కొంతమంది కలిసి రమణాచార్య లాంటి మిత్రులు, మిగిలిన వాళ్ళు, ఆయన మిత్రులు అందరూ డబ్బులు వేసుకొని దాన్ని నడుపుతున్నారు. సో ఇప్పుడు ఆ శకం అనేది నెమ్మదిగా తగ్గిపోతా ఉంది. వీధి నాటకాలకు, రంగస్థల నాటకాలకు, సినిమాకు, టీవీకి, ఇంకా ఏదున్నా సరే వీటన్నిటికీ ఒకే రకమైనటువంటి అభినయం ఉంటుందా, లేక అభినయంలో తేడాలు ఉన్నాయా? యాక్చువల్ అభినయం అంటే 4 రకాలండి. ఒకటి ఆంగిక అభినయం, అంటే అంగాలతో కన్ను, ముక్కు, నోరు వీటితో చేసేది, ఇది ఆంగికం. అట్లనే మనం ఏదైనా చేసినప్పుడు కళ్ళు కూడా ఇప్పుడు అభినయిస్తాయి. ముక్కు అంటే అభినయిస్తుంది, నోరు అభినయిస్తుంది, చేతులు అభినయిస్తాయి, కాళ్ళు అభినయిస్తాయి. ఎందుకు ఈ అభినయం ఏంటంటే, ఇప్పుడు నేను ఒక ఎస్ఐ క్యారెక్టర్ ఇస్తే నా నడక ఎస్ఐ లాగా ఉండాలి తప్ప జగరాజు నడకలాగా ఉండకూడదు. దీన్ని ఆంగిక అభినయం అంటే తన అంగాలు తనవిగా కాకుండా పాత్ర యొక్క అంగాలుగా నమ్మి ఎదుటి వాళ్ళని నమ్మించడానికి ప్రయత్నం చేయాలి. అది ఆంగిక అభినయం. రెండోది వాచికాభినయం, మాట ద్వారా, తన వాయిస్ ద్వారా ఎదుటి వాళ్ళని నమ్మించడం. అంటే తన గాత్రం ఏదైతే ఉందో, తన మాట ఏదైతే ఉందో, తన వచ్చిన ఏమైతుందో తనది కాదు, ఎదుటివారు ఆ పాత్ర యొక్క వాయిస్ గా నమ్మి ఎదుటి వాళ్ళని నమ్మించాలి. ఇప్పుడు స్లాంగ్స్ ఉంటాయి, డిఫరెంట్ స్లాంగ్స్, తెలంగాణ స్లాంగ్, శ్రీకాకుళం స్లాంగ్, అవన్నీ మన ఒరిజినల్ కాదు. నేను ఒరిజినల్ గా శ్రీకాకుళం కాదు, నేను తెలంగాణ కాదు. అయినా ఆ పాత్ర అయినప్పుడు నా వాచకం దానికి అనుగుణంగానే ఉండాలి. మూడోది సాత్విక అభినయం. సాత్వికం అంటే ఆలోచన కూడా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను అంబేద్కర్ క్యారెక్టర్ చేస్తే నేను అంబేద్కర్ నే అనుకొని ఆయన గురించి విన్నవి, చదివినవి, చూసినవి అన్ని మన బ్రెయిన్ లో ఎక్కించుకొని ఆ భావాల్ని మన ముఖం ద్వారా, మన శరీరం ద్వారా ప్రదర్శించేది దాన్ని తత్వ గుణాలకు సంబంధించింది సాత్విక అభినయం. నాలుగోది ఆహార్యాభినయం, అంటే వేషధారణ. ఇప్పుడు ఒక మహారాజు వేషం వేసి కూర్చోగానే మహారాజు అనుకుంటారు తప్ప ఒక బిచ్చగాడు అనుకోరు. అట్లనే 2 కాళ్ళు వేసి మహారాజు కూర్చోడానికి పిచ్చి మహారాజు అనుకుంటారు, అది ఆంగికాన్ని బట్టి. సో ఏం డైలాగులు లేకపోయినా కూడా కమ్యూనికేషన్ ఏదైతే మనం కమ్యూనికేట్ చేస్తామో ఆ కమ్యూనికేట్ చేసి ఈ 4 ద్వారా ప్రధానంగా మనం చేస్తాం. అయితే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దేనికైనా ఇవి సమానమే, వీధి నాటికైనా. కానీ మీడియా, ఆయా మీడియాలను బట్టి నటుడు అడాప్ట్ చేసుకోవాలి. అలా అడాప్ట్ చేసుకునే వాళ్ళు మిగులుతారు, లేని వాళ్ళు మిగలరు. ఇప్పుడు సినిమాలో నాటక రంగానికి సంబంధించిన వాళ్ళు చాలా మంది వెళ్ళారు, కానీ అందరూ నిలబడలేదు. నాకు తెలిసి భానుప్రకాష్ గారు అసలు నాటక రంగంలో ఆయన బంగారు కిరీటాన్ని పొందాడు, గొప్ప నటుడు. ఆయన హెచ్ఏఎల్ ఎంప్లాయీ. ఆయన రాఘవ, కన్నాంబ ఇలాంటి నా చిన్నప్పుడు తీసుకున్నాడు, కానీ ఆయన సినిమాల్లో చాలా అవకాశాలు వచ్చినాయి, ఆయన సినిమాల్లో నిలబడలేకపోయాడు. ఎందుకు? దీనికి కారణం మీరు అడిగారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే యాక్టింగ్ అనేది ప్రాసెస్ ఏమైనా మీడియాలకి అడాప్ట్ చేసుకొని చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు వీధి నాటిక, ఈ స్ట్రీట్ థియేటర్ యొక్క పర్పస్ ప్రోపగాండా అండి. చుట్టూ జనం ఉంటారు, మైక్ ఉండదు, ఉన్న జనం ఎంతమంది ఉన్నా 500 నాటికలు, వీధి నాటికలు. ఈ వీధి నాటికల్లో ఏంటంటే వీధి కూడల్లోనూ, పార్కుల్లోనూ, లేదంటే దానికోసం కేటాయించిన స్థలంలోనూ జనాలను సమీకరించి ప్రదర్శిస్తారు. అది ఎక్కువ కాంటెంపరీ ఉంటుంది. దీంట్లో జన్నాచి మంచి వాళ్ళు నెంబర్ 1 గా ఇప్పటికీ ఢిల్లీలో ఆ నెలలో ఉన్న ఇష్యూస్ అన్నిటి మీద వాళ్ళు ప్రదర్శనలు ఇస్తా ఉంటారు. దీని లక్ష్యం వేరు, ఇది ప్రోపగాండా. వాళ్ళకి ఏముండాలా? వాయిస్ ప్రొజెక్షన్ ఉండాలి, గట్టిగా అరవటం, కేకలేయటం, పాట పాడితే కోరస్ అందరూ కలిసి పాడటం, ఎందుకంటే అందరికి వినపడాలా మెలోడీస్ గా. అంతేకాకుండా ఆంగికం అంటే అంగాల ద్వారా చూపించేది కూడా కొంచెం హెవీగా, బ్రాడ్ గా చూపించడం మూలంగా దాని పర్పస్ నెరవేరుతుంది. ఇప్పుడు యాక్టింగ్ అదే అని మీరు మళ్ళీ ఒక నాటకంలోకి వచ్చి అట్లా గట్టిగా అరుస్తుంటే ఆ క్యారెక్టర్ సూట్ కాదు. ఇది ఎంటైర్లీ డిఫరెంట్. థియేటర్ కి వచ్చేసరికి ఒక 500 మంది సిట్టింగ్ కెపాసిటీ ఉంటే చివర ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకొని చివర ప్రేక్షకుడికి అందేలాగా తన
ఆంగిక సాత్విక ఆహార్య అభినయాలన్నీ ఈ అభినయాలు వెళ్ళేలాగా వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. నేను ఇందాక చెప్పాను, యాక్టింగ్ ప్రాసెస్ సేమ్. ఎదుటి వాళ్ళని నమ్మించడమే. ఏ ఎదుటి వాళ్ళు థియేటర్ లో వాళ్ళ, సినిమా వాళ్ళ, టీవీ వాళ్ళ. ఇప్పుడు టీవీకి వచ్చింది, టీవీకి వచ్చే స్క్రీన్. ఆ స్క్రీన్ లో వాళ్ళ హావభావాలు మిగిలిన అన్ని కనపడాలంటే ఎక్కువ క్లోజ్ షాట్స్ మీద వెళ్తుంది. కాబట్టి ఎమోషన్ గానీ ఏ రసానైనా మనం ప్రదర్శించాలంటే హెవీగా ఉండకూడదు. నాటకంలో హెవీగా లేకపోతే వెనకాల వాడు కనపడదు, ముందు కూర్చున్నాడు కూడా కొంత డిస్టెన్స్ ఉంటుంది. టీవీ సినిమా అనే సినిమా ఇంకా పెద్ద స్క్రీన్ ఉంటుంది కాబట్టి మనం చిన్న ముఖాన్ని అంత ముఖంగా చూపిస్తారు, డీటెయిల్స్ ఎక్కువ వర్కౌట్ అవుతుంది. సో ఎమోషన్స్ గానీ వాళ్ళు చేసే సాత్వికాభినయానికి గానీ దానికి అనుగుణంగా మాత్రమే అడాప్ట్ చేసుకోవాలి. ఇది ఆర్టిస్టే చేయాలి. ఆర్టిస్ట్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళు రాణించగలుగుతారు. సినిమాలో రాణించిన వాళ్ళైనా, టీవీలో రాణించిన వాళ్ళైనా, నాటకంలో రాణించిన వాళ్ళైనా, వీధి నాటకంలో రాణించిన, ఇది తెలుసుకొని అభినయం అనే నేను చెప్పిన సూత్రానికి అనుగుణంగా ఫార్ములా ఈ సేమ్ బట్ అడాప్షన్ ఈజ్ డిఫరెంట్. మీరు చెప్పినట్టుగా వీధి నాటకాలకు పెట్టిన పేరు శబ్దరశ్మి పేరు. ఆ పేరు అంటేనే దేశవ్యాప్తంగా ఒక ప్రపంచం సృష్టించినటువంటి పేరు. అలాగనే కైపీ అజ్మీ, ఆయన కూడా కళారంగంలో, నాటక రంగంలో ఒక పేరు. వీటిని బేస్ చేసుకునే ఇఫ్టా వచ్చింది, వీటిని బేస్ చేసుకునే నాట్య కళా మంచి వచ్చింది, వీటిని బేస్ చేసుకునే ప్రజానాట్య మండలి వచ్చింది, వీటిని బేస్ చేసుకునే అనేక వామపక్ష అభ్యుదయ కళా సంస్థలు ఏర్పడ్డాయి. కానీ నేడు ఆ కళా సంస్థలు వారి లక్ష్యాలను గాని లేక ఆ బేస్ను గాని మర్చిపోయాయో ఏమో అనే విధంగా పరిస్థితి ఉంది అని అంటుంటారు. మీరేమంటారు? అయితే మీరు చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉంది. అవి అప్పుడు సక్సెస్ అవ్వటానికి ఇప్పుడు కాకపోవడానికి కూడా కారణాలు ఉన్నాయి. అవి అప్పుడు సక్సెస్ అవటానికి ఇప్పుడు కైఫీ అజ్మీ, శబ్దరశ్మి ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి కళాకారుడు. ఆయన ఒక న్యూ ట్రెండ్ ని క్రియేట్ చేశాడు. ఏంటి ఆ ట్రెండ్ అంటే ప్రజలు థియేటర్ రావడం కాదు, థియేటరే ప్రజల దాని వల్ల ప్రజల దగ్గర పోయేటప్పుడు ఉండాల్సినటువంటి సౌలభ్యం ఏంటి అవన్నీ దాంట్లో స్ట్రీట్ థియేటర్ లో అడాప్ట్ చేశారు. ఇంకా అక్కడి నుంచి స్ట్రీట్ థియేటర్ డెవలప్ అవుతూ వచ్చింది. మీరు చెప్పారు తెలంగాణ సాయుధ పోరాటంలో కళారూపాలకు విపరీతమైన ప్రాచుర్యం. మా భూమి నాటకాన్ని 3 షోలు తెల్లవారులు షోలు వేశారు, రక్త కన్నీరు. అయితే ఇప్పుడు ఎందుకు అంటే దీనికి మీరు బాగా గమనించండి. ఎప్పుడైనా జనం అప్పుడు జరుగుతున్నటువంటి ఉద్యమాలు గాని వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు పోరాటాలకు గాని అనుసంధానం చేస్తే ఆ కళారూపం బతుకుతుందండి. ఇప్పుడు మా భూమి, ముందడుగు, వీటన్నిటిలో ఉన్నది ఏంటి? భూమి సమస్య, భూమి పోరాటం బేస్ చేసుకుని పుట్టినటువంటి సంస్థలు ఎందుకు అలా అనుసంధానం చేయలేకపోతున్నారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ లో ఓట్లు నడుస్తుంది, పెద్ద ఉద్యమం, ఓ పెద్ద చర్చ నడుస్తుంది. ఉద్యమము ఓట్ చోరీ ఉద్యమమే. మన ఓట్లు చోరీ అయ్యాయి, దొంగతనం జరిగింది. అందుకనే ఇప్పుడు దాని మీద మీరు ఒక పాట పాడినా, దాని మీద మీరు ఒక స్కిట్ వేసినా, దాని మీద మీరు ఒక నాటకం వేసినా, దాంట్లో కళ విలువలు లేకపోయినా జనం ఆదరిస్తారు. ఇప్పుడు ప్రజానాట్య మండలి గానీ, వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి కళా సంస్థలు గానీ, అభ్యుదయవాదులు గానీ ఇమ్మీడియట్లీ ప్రజా సమస్యల మీద వాళ్ళు థియేటర్ ఆడినా చూస్తారు, టెలిఫిల్మ్లు చేసినా చూస్తారు. అంటే మంచి ఆదరణ అనేది జనంలో ఎప్పుడు ఉంటుంది. వాళ్ళ సమస్యలకు దూరం అయిపోయినప్పుడు థియేటర్. ఇప్పుడు మీరు చెప్పినటువంటి వామపక్ష సంస్థలు కూడా ఆ రకంగా ప్రజా సమస్యలతో మమేకమై లేవు, కొంచెం దూరంగా ఉన్నాయి. ఆ దూరంగా ఉండటం మూలంగానే ఇప్పుడు అంత ఇబ్బడి ముబ్బడిగా మన కళారూపాలు రావట్లేదు. ఆ రకమైనటువంటి ల్యాగ్ అనేది ఉంది. ఆ ల్యాగ్ ని ఇప్పుడు మీలాంటి పెద్దలు, వామపక్షవాదులు అందరూ కూడా ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టి దాన్ని మనం జనంలోకి తీసుకెళ్లాలి. రెండోది జానపద కళారూపాలు. అప్పుడు జానపద కళారూపాలు వేసారు వాళ్ళు. యాక్చువల్ గా నాజర్ చేసిన బుర్రకథ అనేది ఎందుకు పేరు వచ్చిందంటే, బుర్రకథ అనేది అంతకు ముందు శారద కథగా తెలంగాణలో ఆల్రెడీ ఉంది. అది కూర్చొని చెప్పే కథ, కూర్చొని వాయించుకొని ఆయనకి 2 భార్యలు ఉంటారు, 2 భార్యలు వంతలు పడతారు, ఆయన పడతాడు తెల్లవారులు. అది కరుణ రసానికి సంబంధించి వీరుల యొక్క గాథలు. దాన్ని నాజర్ ఒక కొత్త ప్రయోగం చేసి దాన్ని లేపి వీర, రౌద్ర, కరుణ రసాలు 3 రసాలను మేళవించి ఒక కళారూపంగా దాన్ని తీర్చిదిద్దాడు. ఒకేసారి ఒక కన్నుతో నవ్వి ఒక కన్నుతో ఏడిచేటువంటి పరిస్థితి. ఒక కన్ను ఎర్రగా అయిపోతుంది. నేనేయించిన నాజర్ ను పిలిపించి నేనేయించిన గోదావరికడ రామకొండ ఎరువుల కంపెనీలో. అంటే బుర్రకథ అంటే బుర్రకథని ఒక కొత్త కళారూపాన్ని ఆయన సృష్టించాడు. అందుకే నాజర్ కంటే గొప్పగా ఇప్పుడు ఆడతారు. రెండోది అదే బుర్రకథ ఇప్పుడు ఎందుకు చూడటం లేదనేది కూడా. ఇప్పుడు యాక్చువల్ గా అది వీర, రౌద్ర, కరుణ రసాలకి ప్రత్యేకంగా ఉన్నది. ఆ రగడలు అయ్యి కూడా దానికి సంబంధించినవి. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి కుటుంబ నియంత్రణ, ప్రభుత్వ పథకాలకు ప్రచారం చేస్తే అది ఎవరు చూడటం. ఇప్పటికి కూడా ఏంటంటే ప్రజానాట్య మండలి లాంటి కళా సంస్థలు, మిగిలినటువంటి సంస్థలు, అభ్యుదయవాదులు పాత కళారూపాలని వాటిని కొత్త కళారూపాలుగా మార్చి మనం ఆ రగడలను తీసుకొని ముందుకు తీసుకెళ్తే అంటే ప్రత్యామ్నాయ జానపద సంస్కృతిని సృష్టించాలా. బాగా చెప్పారు. కళారంగంలో అనేక మార్పులు వచ్చాయి. టీవీలు వచ్చాయి, సినిమాలు వచ్చాయి, సోషల్ మీడియా వచ్చింది. చివరికి థియేటర్ ఆర్ట్స్ కూడా ఈ రోజు లేనటువంటి పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిలో ఆధునిక టెక్నాలజీని ప్రజల్ని చైతన్యం చేయాలా అనేటువంటి సంస్థలు, అందుకోసమే కళా సంస్థలు చైతన్యం చేయడం కోసం ఉన్నటువంటి కళా సంస్థలు, ఆధునిక టెక్నాలజీని ఇలా చేయాలనుకునేటువంటి కళా సంస్థలు ఏ విధంగా అనుసంధానించుకొని ప్రజల్ని చైతన్యం చేసేటువంటి ప్రక్రియను రూపొందిస్తే బాగుంటుంది అంటారు? వాస్తవానికి ఏంటంటే ఇది బడ్జెట్ తో కూడుకున్న సమస్య. వాళ్ళకి అంత బడ్జెట్ ఉండదు ఒకటి. రెండోది వాళ్ళు ఎప్పుడో ఒక నాటకం వేస్తే దానికోసం లక్షలు వెచ్చించి చేయలేరు. కాబట్టి ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. లైట్లు, కొత్త లైట్లు వచ్చినాయి, కొత్త సౌండ్ సిస్టమ్స్ వచ్చినాయి, ఎక్కడి నుంచి మాట్లాడినా వినపడే పద్ధతులు వచ్చినాయి. దాన్ని ఉపయోగించుకోవాలంటే ఇప్పుడు నాకు స్టేజీ మీద ఎవ్వరు ఉండరు, ఒక కళ్ళు
కళ్ళు మాత్రమే కనపడాలంటే కళ్ళే కనపడతాయి. ఆ టెక్నాలజీని కొంత ఇప్పుడు మన నాటకాల్లో మనం వాడుతున్నాం. ఇప్పుడు మన బుద్ధుడు నాటకం వేసాం, దాంట్లో 3D డిజైన్ చేసాం. 3 డైమెన్షన్ అంటే డెప్త్ కూడా కనపడుతుంది. జనరల్ గా స్టేజ్ మీద విడ్త్ ఇదే కనపడుతుంది, ఇది 2 డైమెన్షన్స్. ఇప్పుడు 3 డైమెన్షన్ లో ఉండటం కోసం దాని ప్రొజెక్టర్ లో దాని సపరేట్ సాఫ్ట్వేర్ తీసుకొని కరెక్ట్ గా పిల్లర్స్ ఉంటే పిల్లర్ మీదకి పిల్లర్ లాగా పడేలాగా దాన్ని చేసి చేయటం మూలంగా ఒక థ్రిల్ జనాలు. సో ఇప్పుడు ఆ టెక్నాలజీ చాలా అవసరం. ఆ టెక్నాలజీ ద్వారా మనం సబ్జెక్ట్ ని తీసుకెళ్ళటం, దాంతో పాటు పాట ఉండాలా, మాట ఉండాలా, మన ఫోక్ ఆర్ట్స్ ఉండాలా. ఫోక్ ఆర్ట్స్ కదిలించినంతగా ఇంకేది కదిలించదు. దాన్ని అన్నింటినీ మేళవించుకొని మనం తీసుకెళ్తే ఖచ్చితంగా ఏ నాటకమైనా సక్సెస్ అవుతుంది. బట్ దేనికైనా మీరు చెప్పినట్టుగా ప్రజల నాడి ముఖ్యం, ప్రజల సమస్యలు ముఖ్యం, ప్రజల జీవనం ముఖ్యం. అది వదిలిపెట్టిన ఏ నాటకం కూడా అది రక్తి కట్టదు, ప్రజలను ఆకట్టదు. అవును కదా? అవును. ప్రజలారా, ఇలాంటి విషయాలపై మేము గతంలో చేసినటువంటి రంగస్థలం గురించి శాంతారావు గారితో ఇదే విషయంపై మీ ప్రశ్నలు పంపించండి. మర్చిపోకండి, భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటాన్ని, షేర్ చేయటాన్ని, లైక్ చేయటాన్ని, కామెంట్ చేయటాన్ని. నమస్కారం.